అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడున్న ప్రస్తుతం ఎత్తైన కట్టడాలు, భారీ భవంతులే కాకుండా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నిటికి కూడా వేదిక కాబోతుంది. దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో దాదాపు 12 జాతీయ బ్యాంకులకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది. దీని తర్వాత అక్కడ గనక ఆర్థిక కార్యకలాపాలు అన్ని బ్యాంకుల వ్యవహారాలు గనక జరిగినట్టయితే గనక ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మారిపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు అమరావతిలో ఎటువంటి యాక్టివిటీ లేదు అనే ఆరోపణ చేసే వారికి అయితే కనుక ఖచ్చితంగా గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. ఇదే కనుక జరిగినట్టయితే కనుక అక్కడ బ్యాంకు కార్యకలాపాలతో పాటు అనేక రకాల వ్యవస్థలు కూడా స్టార్ట్ అయ్యే ప్రక్రియ కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే బసవతారం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్స్ అన్నిటి కూడా వరుణ్ గ్రూప్ ద్వారా కూడా అనేక హోటల్స్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటు కావచ్చు, వీటన్నిటిని కూడా యాక్టివిటీ స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా అమరావతి రాజధాని యొక్క రూపురేఖలు పూర్తి స్థాయిలో మారిపోయే ప్రక్రియ అయితే కనబడుతుంది. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించిన విషయం గమనించినట్లయితే ఇప్పటికే 4 బ్యాంకులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అయిపోయింది. మరో 8 బ్యాంకులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బ్యాంక్స్కి సంబంధించినటువంటి విషయాన్ని అయితే ఒక విషయాన్ని గమనించాలి. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు కూడా, అంటే అప్పుడు టీడీపీ అధికారం ఉన్న సందర్భంలో ఇప్పుడున్నటువంటి యూనియన్ బ్యాంక్, అప్పుడు ఆంధ్ర బ్యాంకుగా ఉంది, ఆ బ్యాంకు దాదాపు 6 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుడు అమరావతిలో స్థలం ఏర్పాటు కావాలని చెప్పి కోరిన ప్రక్రియ జరిగింది. అదేవిధంగా వాళ్ళు డిపాజిట్ కూడా చేసేశారు. కానీ గత ప్రభుత్వం ఏదైతుందో వైసీపీ ప్రభుత్వం టైంలో ఎటువంటి ప్రక్రియ జరగలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పొచ్చు. కానీ తాజాగా ఈ బ్యాంక్స్కి సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయబోతున్నారు. ఇదే జరిగితే కనుక అమరావతిలో ఫైనాన్షియల్ యాక్టివిటీ అయితే పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం అయితే కనపడుతుంది.